అయినా బలవంతాన్ని ఓకే అనటానికి ఏముందమ్మా? అబ్బాయి హ్యాండ్సమ్ గానే ఉన్నాడు, క్యారెక్టర్ వైజ్ కూడా మన ఫ్యామిలీకి చాలా బాగా కనెక్ట్ అయ్యాడు. జస్ట్ వాళ్ళ ఊరు కొంచెం వేరైనా లివింగ్ ప్లేస్ హైదరాబాదే కదమ్మా. రేపు మీరు దూరంగా వెళ్ళిపోయిన ఫీలింగ్ కూడా ఏమీ కలగదు. ఎప్పుడు నీకు ఇక్కడికి రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయచ్చు. సరేనమ్మా, ముందు తిను. అది ప్లాన్ అర్థమైంది కదా అక్కయ్? ఏది ఏమైనా ఈసారి ప్లాన్ మాత్రం ఎవరి తెంగరతనం మూలంగా పాడైపోకుండా అందరం జాగ్రత్త పడాలా. ఒరే ఎర్రి ఎదవా, అన్ని తూర్లు నీ మూలంగానేరా ప్లాన్లన్నీ పాడైపోయి ఉండాయి. ఈ తూరన్నా సరిగ్గా అన్ని పనులు టైమింగ్ లో చేస్తావు. రే సుందరం, ఈ అటెంప్ట్ మనందరికీ చాలా కీలకం. అక్కడ జరిగేది దామిని పెళ్లి కాదు, దామినితో నీ పెళ్లి. అక్కడ జరిగే సీన్ టెంపో మామూలుగా ఉండకూడదురా. ఆ ఆనంద భైరవి కుటుంబం పరువు ఈ ఒక్క సీన్తో తునాతునకలైపోవాలి. ఇప్పటికి ఇన్ని ఎపిసోడ్స్ లో మనం చేయలేని తునా తునకలు ఈ ఒక్క సీన్ తో చేసేద్దామని అంత కాన్ఫిడెంట్ గా ఎట్ట చెప్తున్నావమ్మే నువ్వు? చెప్తాను కదా నీకు, దెబ్బ పరువు మీద కొట్టబోతున్నాను అని. కుటుంబం పరువు పోతే వాళ్ళందరి ప్రాణం పోయినట్టే అమ్మా. జీవచ్చవాలైన వాళ్ళతో నేను ఆడే ఆట అప్పుడు చూపిస్తాను. అనన్య 2.0 ప్రతాపం నౌ లోడింగ్. అమ్మే అనన్య, ఇట్లాంటి ప్రతాపాలతో జీవితానికి ఉపయోగపడే పరిష్కారాలు ఏముంటాయి చెప్పు? ఆ ఇంట్లో నువ్వు కోడలుగా అడుగు పెట్టేదానికి ఇంత రచ్చ అవసరం ఏముంది? చూడమ్మి, నువ్వు వచ్చి పెద్దమ్మగారిని చిన్నమ్మగారిని క్షమాపణ అడిగితే వాళ్లే క్షమించి నీ మార్పుని అర్థం చేసుకుని ఆహ్వానిస్తారు కదా. మిస్టర్ శేఖరం, నువ్వు మా అమ్మ పక్కన మొగుడు క్యారెక్టర్ చేసి ఇప్పుడు నువ్వేదో నా బాబు క్యారెక్టర్లోకి షిఫ్ట్ అయ్యావనిపిస్తోంది. ఇలాంటి పిచ్చి షిఫ్టింగ్లో నీకు సంబంధం లేని విషయాలు మడిచి నీ దగ్గరే పెట్టుకో. తగుదనయ్యా అంటూ తొక్కలో నీతులు బోధించావంటే తొక్క చీల్చేస్తాను. జాగ్రత్త. ఇది నా లైఫ్. నేను కలగన్న అందమైన జీవితాన్ని ఆ ఆనంద భైరవి అండ్ ఫ్యామిలీ కాల్చి బూడిద చేశారు. అదే బూడిద నేను వాళ్ళకి మిగిల్చాలి. మళ్ళీ నా రీఎంట్రీతో ఆ ఇల్లుని నా పాదాల కిందకి తీసుకురావాలి, తొక్కి పెట్టాలి. ఇప్పుడేం చేయాలి? ఆ వినోద్ గారి నుంచి నన్ను నేను ఎలా రక్షించుకోవాలో ఏం అర్థం కావడం లేదు. వాడు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆఫీస్లో అడుగు పెట్టకూడదు. వాణ్ణి ఇప్పటికిప్పుడు బెంగళూరుకి తిరిగి పంపించేస్తే గాని ఇక్కడ నేను ప్రశాంతంగా నా పని నేను వర్కౌట్ చేయలేను. ఎలా? వాడిప్పుడు నా కోసమే వెతికే పనిలో ఉన్నాడు. అంటే నేను కలిస్తే సరిపోతుంది కదా.
ఏదోలా మాటలతో మేనేజ్ చేసి నేను వాడిని పంపించేస్తే పని అయిపోతుంది. ఎస్. హలో వినోద్. సౌమ్య, అవును వినోద్, నేనే. ఏ ఎక్కడున్నావు? ఏమైపోయావు అసలు? నీకోసం పిచ్చోళ్ళ వెతుకుతున్నాను తెలుసా? నన్ను వదిలేసి ప్రేమించాను నమ్మించి ఎక్కడికి పారిపోయావు? వినోద్, నేనెక్కడికి పారిపోలేదు. అయినా నిన్ను వదిలి నేనెక్కడికి పోగలను? మనది ఆ దేవుడు కలిపిన బంధం. కానీ ఏం చేయను, కొన్ని అనుకోని పరిస్థితుల్లో, ఎవరికి కాంటాక్ట్ అవ్వని పరిస్థితుల్లో ఇరుక్కుపోయాను. నీకు ఫోన్ చేయడానికి కూడా అవకాశం లేదు. నా ఫోన్ కూడా పోయింది. ఎవరి కాంటాక్ట్స్ లేవు. ఇప్పటి వరకు లేని నా నంబర్ మరి ఇప్పుడెక్కడి నుంచి వచ్చింది? అన్ని విషయాలు నీతో పర్సనల్ గా కలిసి మాట్లాడతాను. నువ్వెక్కడున్నావో చెప్పు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ టెంపుల్లో. నేను ఇక్కడే ఉన్నాను. నీ లొకేషన్ పంపించు, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. ఏదో మాజీ ప్రియుడితో మాట్లాడినట్టు మాట్లాడింది. నిజంగా మాజీ ప్రియుడేనా? కరెక్టే. దీని కడుపుకి కాల్కి ఏదో లింక్ ఉండే ఉంటుంది. అదేంటో దీన్ని ఫాలో చేసి కనిపెట్టాలి. హాయ్ వినోద్. నీకు అసలు బుద్ధుందా? సారీ వినోద్. ఏయ్, ఎవరికి కావాలి నీ తొక్కలో సారీ? నీ కోసం ఎక్కడెక్కడ వెతికానో నీకు తెలియదు. ఆ కష్టం బాధ అనుభవించిన నాకు తెలుసు.